ఈ వీడియోలో మనం ఫ్యాట్ లాస్ గురించి, ప్రోటీన్ ఫ్యాట్ లాస్కి ఎలా కారణమవుతుందన్న విషయం గురించి డీప్గా మాట్లాడుకుందాం. నౌ ఈ ప్రపంచంలో 1 బిలియన్కి పైగా అడల్ట్స్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ వల్ల సఫర్ అవుతున్నారు. బై 2035, 25% ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఇస్ 1.9 బిలియన్ పీపుల్ ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయబోతున్నారు. Being obese is killing me. I am dying. I've lost motivation to do anything for myself. ఈ ఒబెసిటీ వల్ల క్రానిక్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, డయాబెటీస్ ఇంకా చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయి. నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్గా కూడా మీరు చాలా సఫర్ అవుతారు. బికాస్ ఈ సమాజం ఫిట్ అండ్ గుడ్ లుకింగ్ వాళ్ళని డిసిప్లిన్ అండ్ సక్సెస్ఫుల్లాగా చూస్తుంది. అలాగే ఫ్యాట్గా ఉన్న వాళ్ళని లేజీ, అన్సక్సెస్ఫుల్, వేస్టెడ్ లాగా చూస్తుంది. అందుకే ఫ్యాట్ లాస్ అనేది ఒక $1 బిలియన్ బిజినెస్ ఇండస్ట్రీ అయింది. ఈ వీడియోలో మనం ఈ పై వాటి గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం అండ్ మన జీవితాన్ని మనమే కాపాడుకుందాం. But according to doctors, this disease is called the mother of all diseases, obesity. అది 1945 వరల్డ్ వార్ II టైం పీరియడ్. హిట్లర్ జ్యూస్ని బంధించి కాన్సన్ట్రేషన్స్ క్యాంప్లో తిండి తిప్పలు లేకుండా ఉంచి వాళ్ళ మీద విచిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ అండ్ భయం పుట్టించేలా టార్చర్ చేసి మరి చంపేవాడు. సో ఒకసారి మనం వాళ్ళని గమనిస్తే చూడడానికి బక్క స్కెలిటన్ మాదిరి ఉంటారు. నో మజిల్ మాస్, నో ఫ్యాట్ అండ్ ఈవెన్ నో హెయిర్. సో ఈ స్టోరీని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. అలాగే ప్రోటీన్కి మజిల్కి లింక్ ఏంటి అన్న విషయం తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రోటీన్ 1838లో జోనస్ ముల్లర్ అండ్ అతని ఫ్రెండ్ జేకబ్ త్రూ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ని స్టడీ చేస్తున్నప్పుడు దీన్ని వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు దీనికి ప్రోటీన్ అనే పేరు పెట్టారు, విచ్ ఈస్ కేమ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ ప్రోటోస్, విచ్ ఈస్ ప్రైమరీ అండ్ బేసికల్లీ. నిజానికి ప్రోటీన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ దట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ యాజ్ చైన్స్. ఈ అమినో యాసిడ్స్ అనేవి మన బాడీలో చాలా ఫంక్షన్స్ని చేస్తాయి, లైక్ క్రియేషన్ ఆఫ్ ఎంజైమ్స్, స్ట్రక్చర్ ఆఫ్ బాడీ, కొలాజిన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్, హార్మోన్స్ తయారు చేయడం, ఇలా చాలా పనులను చేస్తాయి ఈ అమినో యాసిడ్స్. ఈ అమినో యాసిడ్స్ 20 ఉంటాయి. అందులో 11 నాన్ ఎసెన్షియల్, అంటే మన బాడీ సొంతంగా చేసుకోగలదు. అలాగే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, అంటే వీటిని మనం బయట నుంచి ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఈ అమినో యాసిడ్స్ ఎన్ని ఏ స్ట్రక్చర్లో బాండ్ అయినాయి అన్న దాన్ని బట్టి దాని ప్రాపర్టీ చెప్పబడుతుంది. ఎగ్జాంపుల్, మన ప్యాన్క్రియాస్ రిలీజ్ చేసే హార్మోన్ ఇన్సులిన్, ఇది ఒక ప్రోటీన్, ఏ కాంబినేషన్ ఆఫ్ 54 అమినో యాసిడ్స్. అలాగే థైరాయిడ్ హార్మోన్ కంటైన్స్ 2 థైరోసిన్ అమినో యాసిడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ 2 అయోడిన్ ఆటమ్స్. ఇలా ఒకటి ఏంటి ఎల్డిఎల్, GLP-1, హిమోగ్లోబిన్, యాంటీబాడీస్, ఇలా ప్రతి చోట అమినో యాసిడ్స్ ఉంటాయి. అమినో యాసిడ్స్ నథింగ్ బట్ ప్రోటీన్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో మన బాడీ సరిగ్గా ఫంక్షన్ కావడానికి అని. సో ఎప్పుడైతే మనం తక్కువ ప్రోటీన్ తీసుకుంటామో మన బాడీ సరిగ్గా పనిచేయదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో సరిగ్గా ఫంక్షన్ కావడానికి మన బాడీ దాని రిజర్వాయర్ని యూజ్ చేసుకుంటుంది. అదే మజిల్లో ఆల్ 20 అమినో యాసిడ్స్ దొరుకుతాయి. సో అందుకే హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోని వాళ్ళు బక్కగా మజిల్ అనేది లేకుండా ఉన్నారు. సో ఎవరైతే ప్రోటీన్ డెఫిషియన్సీతో ఉంటారో వాళ్ళకు చాలా తక్కువ మజిల్ మాస్ ఉంటుంది. అలాగే సూన్ వాళ్ళు ఒబెసిటీ, డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్, స్ట్రోక్స్, క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్స్, ఆల్జైమర్స్ లాంటి డిసీజెస్ బారిన పడబోతున్నారు. సో ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఈ టాపిక్ సరిగ్గా అర్థమవుతుంది. సో ఆ 20 అమినో యాసిడ్స్ చేసే ఫంక్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోటీన్ ఫ్యాట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. దానికన్నా ముందు ఈ కాక్రోచ్ ఎక్స్పెరిమెంట్ని వినండి. ఈ ఎక్స్పెరిమెంట్ని డేవిడ్ రాబన్ హెమర్ అతని ఫ్రెండ్ స్టీఫెన్ సింప్సన్ చేశారు. ఇందులో వీళ్ళు 2 జార్స్లో కాక్రోచెస్ని తీసుకున్నారు. ఒక దానిలో కాక్రోచెస్కి హై కార్బోహైడ్రేట్ అండ్ లో ప్రోటీన్ ఫుడ్ని ఇచ్చారు. అలాగే ఇంకో జార్లోని కాక్రోచెస్కి హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇచ్చారు. ఈ 2 గ్రూప్స్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఆ కాక్రోచెస్కి ఫ్రీ ఫుడ్ని ఆఫర్ చేశారు. ఏవైతే కాక్రోచెస్ హై కార్బ్ అండ్ లో ప్రోటీన్ తీసుకున్నాయో అవి ఓవర్ ఈట్ చేశాయి. అలాగే ఏవైతే కాక్రోచెస్ హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ ఫుడ్ తీసుకున్నాయో అవి ఓవర్ ఈట్ చేయడానికి ఇష్టపడలేదు. ఇలా కొన్ని రోజుల తర్వాత వీళ్ళు గమనించింది ఏంటి అంటే ఏవైతే కాక్రోచెస్ హై కార్బ్ అండ్ లో ప్రోటీన్ తీసుకున్నాయో అవి లావ్ అయ్యాయి. ఏవైతే హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ ఫుడ్ తీసుకున్నాయో అవి అలానే ఉన్నాయి. ఇదే ఎక్స్పెరిమెంట్ని వీళ్ళు ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్ మీద కూడా చేశారు. అండ్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం హై కార్బ్ అండ్ లో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామో మన బాడీ ఆ ప్రోటీన్ ఆప్టిమల్ లెవెల్ మీట్ చేయడానికి మన బాడీ మనకు క్రేవింగ్స్ అండ్ ఇంకా ఓవర్ ఈట్ చేయని సిగ్నల్స్ ఇస్తుంది. ఈవెన్ దో మన స్టొమక్ ఫుల్గా ఉన్నా సరే లాట్ ఆఫ్ పీపుల్ ఈ క్రేవింగ్స్ని షుగర్ క్రేవింగ్స్ అని అనుకొని స్వీట్ తినడం స్టార్ట్ చేస్తారు. బట్ యాక్చువల్లీ అదొక ప్రోటీన్ క్రేవింగ్. ఎగ్జాంపుల్, నా విషయానికి వస్తే నేను ప్రోటీన్ బాగా తీసుకుంటా అండ్ నాకు ఎలాంటి షుగర్ క్రేవింగ్స్ అండ్ ఓవర్ ఈట్ చేయాలని అనిపించదు అండ్ ఫీలింగ్ ఫుల్ అండ్ సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. బట్ నౌ డేస్ ఇన్ ఇండియా ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు, విచ్ ఆర్ హై ఇన్ కార్బ్స్ అండ్ లో ఇన్ ప్రోటీన్. ఈ విషయం వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళకి ఎక్కువ ఆకలి వేస్తుంది. నాట్ ఓన్లీ జంక్ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్డే హై ఇన్ కార్బ్స్ అండ్ లో ఇన్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే ప్రతి ఇండియన్ స్కిన్నీ ఫ్యాట్తో చూడడానికి ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు మనం డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ గురించి తెలుసుకుందాం అండ్ ఇండియన్స్ ఎందుకు ఇలా ఉంటారని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి మాట్లాడడం లేదు.
వి ఆల్ నో అవి బ్యాడ్ అని, బట్ మన ఇండియన్స్ తినే ఫుడ్ బ్యాడ్ అని అండ్ మన బాడీ నీడ్స్ని పూర్తి చేయలేవు అని ఎంతమందికి తెలుసు? The carbohydrates, they rule every thali. Your rice, roti, idli, dosa, naan, kulcha, they are the center of every plate. A meal seems incomplete without them. And that is a problem. Says who? The ICMR. ఓల్డెన్ డేస్ మన తాతలు 6,000 ప్లాంట్ వెరైటీస్ తినేవారు. నవ్వు ఇప్పుడు మనం ఎన్ని తింటున్నాం? 30 వెరైటీస్ మాత్రమే. అందులో మేజర్గా 3 నుంచి 4 మాత్రమే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాము. అవి రైస్, వీట్, దాల్ అండ్ మేజ్. ఇవి హై ఇన్ కార్బ్స్ అండ్ క్యాలరీస్, లో ఇన్ ప్రోటీన్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మన ఇన్సులిన్ లెవెల్స్ని ఇన్స్టాంట్గా స్పైక్ చేస్తాయి. ఇలా ప్రతిసారి స్పైక్ చేసి ఇన్సులిన్కి మన బాడీ సెల్స్ రెస్పాండ్ కావడం ఆపేస్తాయి. ఈ కండిషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ లేటర్ ఇదే డయాబెటీస్ కిందకి మారుతుంది. బికాస్ రైస్, వీట్, దాల్, మేజ్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ లీన్ ప్రోటీన్ సోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటుంది. దానితో మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్స్టాంట్గా స్పైక్ అవుతాయి. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది. అది కావాల్సిన షుగర్ని బ్లడ్లోకి పంపించి మిగతాది ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది. అందుకే ఇండియన్స్ ఫ్యాట్గా ఉంటారు, డ్యూ టు హై ఇంటేక్ ఆఫ్ కార్బ్స్ రాదర్ దాన్ ప్రోటీన్. So the body stores the excess carbs and sugar. That causes an insulin spike. It slows down metabolism. And over the years, it leads to diseases. Diseases like diabetes, obesity, and high cholesterol. No wonder India is the world's diabetes capital. More than 100 million people are diabetic in our country. That's more than the entire population of Germany. ప్రోటీన్ సోర్సెస్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుంది. దీనివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వవు. అండ్ ప్రోటీన్ మజిల్ రూపంలో స్టోర్ అవుతుంది. అండ్ వీటి క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇదొకటే కాదు, మన ఓల్డెన్ డేస్లో మనకు 56% జింక్ మనకు వీట్ ద్వారా దొరికేది. బట్ నౌ అది సగానికి పడిపోయింది. అండ్ 40% సాయిల్ ఇన్ ఇండియా జింక్ డెఫిషియన్సీతో ఉంది. నౌ ఇప్పుడు మనం వాడుతున్న సీడ్స్ విచ్ ఆర్ హైబ్రిడ్. ఒకప్పటి సీడ్స్తో కంపేర్ చేస్తే 30% to 40% న్యూట్రిషన్ లెస్గా ఉంది. సో ఇప్పుడు మనం న్యూట్రిషన్ కోసం 2 times ఎక్కువ తినాలి. ఎస్, మన సెల్స్ న్యూట్రిషన్ కోసం క్రేవింగ్స్ని కల్పిస్తాయి. సో ఇక్కడ కడుపు ఫుల్ అవుతుంది కానీ న్యూట్రిషన్ కాదు. మీకు డౌట్ రావచ్చు, రైతులు ఎందుకు ఈ సీడ్స్ వాడాలి, మామూలు సీడ్స్ వాడచ్చు కదా అని. మామూలు సీడ్స్ 1 ton ఈల్డ్ ఇస్తే హైబ్రిడ్ సీడ్స్ 6 ton ఈల్డ్ ఇస్తాయి. సో ఇక్కడ ఈల్డ్ ఇస్ హై అండ్ న్యూట్రిషన్ ఇస్ లెస్. ఒకనొక టైంలో హైబ్రిడ్ సీడ్స్ని గవర్నమెంట్ ఫార్మర్స్కి ఇచ్చింది. అదే గ్రీన్ రెవల్యూషన్ టైం. ఆ టైంలో సరైన ఫుడ్ ఉండేది కాదు. సప్లై ఈజ్ లో. వెన్ సప్లై ఈజ్ లో ఈజ్ ఈక్వల్ హైయర్ డిమాండ్. అండ్ హైయర్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ హైయర్ ద ప్రైస్ రేట్స్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. అండ్ దట్ ఈక్వల్స్ టు హైయర్ డెత్ రేట్స్ ఆఫ్ పూర్ పీపుల్. ఆ టైంకి అది రైట్, బట్ నౌ అది న్యూట్రియంట్ డెఫిషియన్సీకి కారణమవుతుంది. అదొకటే కాదు, ఈ మోడర్న్ టైంలో ప్రతి ఒక్కటి ప్యాకెట్స్లో వస్తున్నాయి, ఫ్రమ్ రైస్ టు స్పైసెస్. సో ఈ ఫ్యాక్టరీస్ ప్రొడ్యూస్ చేసే అల్ట్రా ప్రాసెస్డ్ థింగ్స్ ఏవైతే ప్యాకెట్లో వస్తాయో అవి ఆ ప్రాసెసింగ్ ప్రాసెస్లో 30% నుంచి 40% న్యూట్రియన్స్ని అక్కడే కోల్పోతాయి. అండ్ ఫ్యాక్టరీస్ ఫుడ్ లాంగ్ టర్మ్ స్టోర్ కావడానికి అల్ట్రా ప్రాసెస్ చేయడం బ్లిస్ పాయింట్ ఇంజనీరింగ్. అదే ఫ్యాట్, షుగర్, సాల్ట్ రేషియోస్ని చేంజ్ చేసి మన బ్రెయిన్లోని రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది. అండ్ మీరు దాన్ని ఇంకా తినాలని కోరుకుంటారు ఫర్ దట్ డోపమిన్ హిట్. ఫ్యాక్టరీస్ న్యూట్రిషన్ గురించి అంతగా పట్టించుకోవు. దే జస్ట్ థింక్ వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్కువ తినాలని కోరుకుంటాయి. అండ్ నేను గమనించింది ఏంటి అంటే, పొలంలో పండించిన పప్పు కంటే ప్యాకెట్లో వచ్చిన పప్పు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫ్రమ్ మజిల్ అండ్ జాయింట్స్ నుంచి ఒబెసిటీ, డయాబెటీస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఇష్యూస్, ఇన్ఫ్లమేషన్. ఏవైతే లాస్ట్కి ఐటీస్ అని ఉంటాయో అవన్నీ ఇన్ఫ్లమేషన్ కిందకే వస్తాయి. జింక్, ఐరన్ అండ్ ఎస్పెషల్లీ ప్రోటీన్ డెఫిషియన్సీస్ వల్ల పిల్లల్లో 57% అనీమియా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కండిషన్లో మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. దానివల్ల వీక్, ఫటీగ్, లెస్ ఫోకస్డ్గా అవుతాం. ఇమాజిన్ ఒక పిల్లాడు తన జీవితంలో ఒక అథ్లెట్ ఆర్ క్రికెటర్ ఆర్ ఇంజనీర్, క్రియేటర్, ఆంటర్ప్రెన్యూర్, పాలిటీషియన్ కావాలని కోరుకున్నాడు. డ్యూ టు దోస్ సివియర్ డెఫిషియన్సీస్ తాను ఫిజికల్గా, మెంటల్గా గ్రో అవ్వలేకపోయాడు అండ్ ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు. ఇమాజిన్ ఆ పిల్లాడే మనమైతే. నో బికాస్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇండియన్ డెవలప్మెంట్, జీడిపి, గ్రోత్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వడం లేదు. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, లాట్ ఆఫ్ కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. బట్ బిలీవ్ ఆర్ నాట్, మన ఇండియాలో పూర్ పీపులే చాలామంది ఉన్నారు. అందులో కొంతమందికి స్టిల్ తినడానికి ఫుడ్ కూడా దొరకడం లేదు. అండ్ ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని అన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలరా అని అనిపిస్తుంది. ఈ అఫోర్డబిలిటీ అన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ కావడానికి చాలా టైం పట్టొచ్చు. సైంటిస్ట్ హై న్యూట్రియంట్ అండ్ హై ఈల్డ్ సీడ్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు త్రూ క్రాస్ బ్రీడింగ్ బిట్వీన్ న్యూట్రియంట్ సీడ్స్ అండ్ ఈల్డ్ సీడ్స్. ఇప్పుడు మనం మన బాడీలో ఎన్నో మేజర్ ఫంక్షన్స్ చేసే అమ్యూనో యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మన బాడీ సొంతంగా తయారు చేసుకోలేని, కేవలం బయట నుంచి ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి వచ్చే 9 ఎసెన్షియల్ అమ్యూనో యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, హిస్టిడిన్. ఇది ఇమ్యూన్ ఫంక్షన్, డైజెషన్, స్లీప్ రెగ్యులేషన్ అండ్ సెక్షువల్ హెల్త్ సరిగ్గా పనిచేసేలా చూసుకుంటుంది. నెంబర్ 2, ఐసోలూసిన్. ఇది మెటబాలిజం, హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ అండ్ ఎనర్జీ రెగ్యులేషన్స్ని చూసుకుంటుంది. నెంబర్ 3, లూసిన్. ఇది చాలా ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ ప్రోటీన్ సింథసిస్, టిష్యూ రిపేర్, అదే మజిల్ గ్రోత్, ఓన్డ్ హీలింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ లెవెల్లో ఉపయోగపడుతుంది. అండ్ ఎప్పుడైతే మన బ్లడ్లో 2 to 3 grams ఆఫ్ లూసిన్ ఉంటుందో అప్పుడు ప్రోటీన్ సింథసిస్ జరిగి కొత్త మజిల్ బిల్డ్ అవుతుంది. ఆ 2 to 3 grams థ్రెషోల్డ్ క్రాస్ కాకుంటే కొత్త మజిల్ బిల్డ్ కాదు, ఉన్న మజిలే ప్రిజర్వ్ అవుతుంది. నెంబర్ 4 లైసిన్. ఇది కాల్షియం అబ్జర్ప్షన్లో, హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. నెంబర్ 5 మిథియోనైన్. ఇది టిష్యూ గ్రోత్, డీటాక్సిఫికేషన్, మెటబాలిజం అండ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ లైక్ జింక్ అండ్ సెలీనియంలో యూజ్ అవుతుంది. నెంబర్ 6 ఫినైల్ అలనైన్. ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్. అవే మన బ్రెయిన్లో ఉండే డోపమైన్, ఎపినెఫ్రైన్, నోరెపినెఫ్రైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 7 థ్రియోనైన్. ఇది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, లైక్ కొలాజిన్, ఎలాస్టిన్, ఆల్సో ఫ్యాట్ మెటబాలిజం అండ్ ఇమ్యూన్ హెల్త్కి కూడా. నెంబర్ 8 ట్రిప్టోఫాన్. ఇది మన మూడ్ని, అలాగే మన ఎపిటైట్, మీన్స్ అవర్ సైకలాజికల్ డిజైర్ టు ఈట్, స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. సో ఇక్కడ హంగర్కి, డిజైర్ టు ఈట్కి చాలా తేడా ఉంది. హంగర్ అనేది న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ కోసం మన బాడీ మనకిచ్చే సిగ్నల్, అండ్ డిజైర్ టు ఈట్ అనేది మన బ్రెయిన్ హ్యాపీనెస్ కోసం జంక్ అండ్ షుగరీ ఫుడ్ తీసుకోమని ఇచ్చే సిగ్నల్. నెంబర్ 9 వాలిన్. ఇది మజిల్ గ్రోత్, టిష్యూ జనరేషన్, ఎనర్జీ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. ఏదైతే ప్రోటీన్ సోర్స్ ఉంటుందో అందులో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కరెక్ట్ రేషియోస్లో ఉంటేనే అది క్వాలిటీ అండ్ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అవుతుంది. నవ్ ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్ డైట్ బెస్టా లేక నాన్ వెజిటేరియన్ డైట్ బెస్టా అన్నది చూద్దాం. నవ్ ఫస్ట్ వెజిటేరియన్ డైట్ గురించి చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. ఏదైతే ప్రోటీన్ సోర్స్ తొందరగా డైజెస్ట్ అవుతుందో దాన్ని మన బాడీ అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ రా ఎగ్. ఇది తొందరగా డైజెస్ట్ కాదు, అందుకే 50% మాత్రమే ప్రోటీన్ సోర్స్ అబ్జర్వ్ అవుతుంది. బట్ బాయిల్డ్ ఎగ్ విత్ ఇన్ మినిట్స్లో డైజెస్ట్ అవుతుంది, అందుకే ఇందులోని ప్రోటీన్ని మన బాడీ 90 to 95% అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వెజిటేరియన్ డైట్లో ఉండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇందులో ఫైబర్ అండ్ హై కార్బ్స్ దట్ ఈక్వల్స్ టు హై క్యాలరీస్ ఫర్ ప్రోటీన్. ఎస్, ఇందులోని ఫైబర్ డైజెస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. హై డైజెస్టబిలిటీ ఈజ్ కోల్డ్, లెస్ అబ్జర్ప్షన్. అలాగని ఎక్కువ తింటే ఏది ప్రోటీన్ కోసం. ఇందులో హై కార్బ్స్ వల్ల ఫ్యాట్ లాస్ కాదు, ఫ్యాట్ గెయిన్ అవుతాం. तो वेजिटेरियन फूड का बड़ा प्रॉब्लम क्या है जो अभी हम डिकोड करेंगे कि प्रोटीन तो है लेकिन उसके साथ आपको विरासत में कार्ब्स मिलते हैं. भाई प्लांट प्रोटीन आर आल्सो रिलेटिवली वीकर कंपेरेटिव टू एनिमल प्रोटीन फ्रॉम अ डाइजेशन पॉइंट ऑफ व्यू, राइट? अगर डाइजेस्टिबिलिटी स्लो है तो इसकी अब्जॉर्बिलिटी भी स्लो है. బట్ విరాట్ కోహ్లీ ఇంకా చాలామంది అథ్లెట్స్ వెజిటేరియనే కదా అని అనొచ్చు. ఎస్, కానీ వాళ్ళు ప్రోటీన్ నీటిని ఫుడ్ నుంచి తీసుకుంటున్నారో లేక సప్లిమెంట్ చేస్తున్నారో తెలియదు. అండ్ అందులో వాళ్ళు చాలా యాక్టివ్ పర్సన్స్. వాళ్ళంతా యాక్టివ్గా మామూలు వ్యక్తులు ఉండలేరు. సో ఎక్సెస్ క్యాలరీస్ ఇక్కడ పోవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్రెయిన్ జాన్సన్ వెజిటేరియనే, కానీ తాను తన సొంత ప్రోటీన్ సప్లిమెంట్ని తీసుకుంటాడు. అండ్ మీరు గమనించే ఉంటారు, ఏ ఫ్యాట్ లాస్ డైట్లో చూసినా నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వై బికాస్ నాన్ వెజ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో హై ఇన్ అబ్జర్వబిలిటీ అండ్ లెస్ క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్ డైట్లో ఎగ్జాంపుల్ రైస్. ఇందులో 370 క్యాలరీస్కి 6.5 to 7 grams ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే వీట్. ఇందులో 339 క్యాలరీస్కి 12 to 14 grams ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే దాల్ 150 క్యాలరీస్కి 9 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. రాజ్మా 127 క్యాలరీస్కి 8.7 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ ఫర్ వెజిటేరియన్ అంటే నేను సోయాబీన్, టోఫు, పన్నీర్ అంట. సోయాబీన్ ఇందులో 172 క్యాలరీస్కి 18 grams ప్రోటీన్ దొరుకుతుంది. పన్నీర్ 265 క్యాలరీస్కి 25 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. టోఫు 144 క్యాలరీస్కి 17 grams ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వబిలిటీ కూడా మ్యాటర్ అవుతుంది. ఇన్ వెజిటేరియన్ 50% ప్రోటీన్ అక్కడే పోతుంది. సో దట్స్ వై బీయింగ్ ఎ వెజిటేరియన్ ఈజ్ వెరీ హార్డ్. సో ద బెస్ట్ థింగ్ టు ద వెజిటేరియన్స్ ఫర్ మీ ఏంటో తెలుసా? సప్లిమెంట్ ఏ బెస్ట్ వే ప్రోటీన్, వే ఐసోలేట్, వే హైడ్రోలైజ్డ్. సో నాన్ వెజ్ విషయానికి వస్తే 100 grams చికెన్ బ్రెస్ట్లో 165 క్యాలరీస్కి 31 grams ప్రోటీన్ వస్తుంది. అండ్ అబ్జార్ప్షన్ రేట్, అమినో యాసిడ్ రేషియోస్ కూడా చాలా బాగా ఉంటాయి. नॉन वेज का सबसे बड़ा फ्रेंड ये है कि यार उनको लोअर कैलोरीज में ज़्यादा प्रोटीन मिल जाता है. అలాగే 100 grams మటన్లో 200 క్యాలరీస్కి 27 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే బీఫ్లో 28 grams ఆఫ్ ప్రోటీన్ 288 క్యాలరీస్కి దొరుకుతుంది. అలాగే ఫిష్లో 200 క్యాలరీస్కి 25 grams ప్రోటీన్ మనకు దొరుకుతుంది. ఇవి న్యూట్రియంట్ డెన్స్, కార్బ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని డిస్టర్బ్ చేయవు. బట్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇందులో ఫైబర్ ఉండదు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ బ్యాక్టీరియా. అండ్ ఇందులో ఎస్పెషల్లీ రెడ్ మీట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ మీ ఐ వుడ్ లైక్ టు ఈట్ ఫిషెస్ అండ్ సీ ఫుడ్ అలాట్, ఎస్పెషల్లీ డ్రై ఫిషెస్. ఎందుకంటే ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు అండ్ బదులుగా గుడ్ ఫ్యాట్స్ అయిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫైనల్గా నా పాయింట్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ని గూగుల్లో ఎప్పటికప్పుడు సెర్చ్ చేసి చూసుకోవాలి. లైక్ నేను ఇది తిన్నా, ఇందులో ఏ న్యూట్రియంట్స్, ఎంత ప్రోటీన్, ఎన్ని క్యాలరీస్ ఉంటాయని. నేను అలానే చేస్తా. సో దీనివల్ల మీరు బెటర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోగలుగుతారు.
Finally, muscle equals to longevity and long lifespan.